హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో చాలా డేస్ అయిపోయింది కదా లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసి. ఏం చేస్తామండి, ఫెస్టివల్స్ కదా, ఫెస్టివల్స్కి వెళ్తామంటే మనకి సిగ్నల్స్ అయితే రావు, ఇంకా బిజీ. సో ఫైనల్గా ఈరోజైతే నేను చికెన్ దమ్ బిర్యానీ అయితే చేస్తున్నానండి. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. నిజంగా అంత టేస్ట్ అయితే ఉంటుంది. సింపుల్గా చేసుకోవచ్చు. రాని వాళ్ళు కూడా, అసలు మాకు వంటగదిలోకి వెళ్ళము, మాకు బిర్యానీ చేయడమే రాదన్న వాళ్ళు కూడా చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. దానికి కావాల్సినవి అయితే చూడండి ఒకసారి. చికెన్ అయితే తీసుకున్నాను, ఒక హాఫ్ కేజీ. అంటే మిర్చి, ఇంకా మనకి బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా కొంచెం కొంచెం తీసుకున్నాను. అండ్ ఆనియన్స్ కట్ చేసుకున్నాను పొడుగ్గా. అండ్ దాంతోపాటు కొంచెం పుదీనా, బాస్మతి రైస్ కాకపోతే నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చండి. బాస్మతి రైస్ ఇంపార్టెంట్ అని కాదు. సో ఫైనల్గా చికెన్ మనకు హాఫ్ కేజీ అయితే తీసుకున్నాను. మొత్తం కూడా కడిగి అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇంకొక గిన్నె అయితే తీసుకొని దాంట్లో కొంచెం యాడ్ చేసుకుందామంటే ఆయిల్. కొంతమంది మనం డాల్డా కూడా వేసుకుంటారు. డాల్డా వేసుకుంటారు లేదా మీ ఆప్షనల్, వేసుకోకపోయినా పర్వాలేదు. కొంచెం ఆయిల్ అయితే మనం యాడ్ చేసుకోవాలి. ఆయిల్ ఒక 3 స్పూన్స్ యాడ్ చేసుకున్నాము. ఇందులోనే మనకి ఇంకా మసాలాలు ఉంటాయి కదా. షాజీరా వేసుకుంటే బిర్యానీలో చాలా టేస్ట్ అయితే ఉంటుందండి. బిర్యానీకి షాజీరానే ముఖ్యం అంటారు. సో ఆ షాజీరా ఉంటే తప్పకుండా అయితే వేసుకోండి. ఇంకా అలాగే బిర్యానీ ఆకులు, లవంగాలు, యాలక్కాయ అన్నీ కూడా వేసేసుకున్నాను. చెక్క, ఇవి కొంచెం లైట్గా రెడ్ కలర్లో వస్తుంది అనగా మనం ఇంకా నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇంకా ఆనియన్స్ ఉంటాయి కదా, మనం కొంతమంది దమ్ బిర్యానీ ఏంటంటే ఆనియన్స్ ముందు బాగా రెడ్గా అయితే మనం ఫ్రై చేసేస్తారు. అలా కూడా చేసుకోవచ్చు అండి, ఇలా కూడా చేసుకోవచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళది. కానీ మనకి ఫైనల్గా బిర్యానీ టేస్ట్ అయితే రావాలి. ఎలా చేసామన్నది కాదు, ఎంత బాగా చేసామనేది కదా ఇంపార్టెంట్. సో నేనైతే నార్మల్గా ఇలా అయితే చేసేసుకుంటున్నాను. ఇలా మసాలాలలోనే వేసిన దాంట్లోనే నేను ఆనియన్స్ కూడా రెడ్ కలర్లో అయితే ఫ్రై చేసుకుంటున్నాను. నార్మల్గా అయితే మనకి సింగిల్గా అయితే ఫ్రై చేస్తారు ఆనియన్స్ ఆయిల్లో. నేనైతే మసాలాలో అయితే యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఇంక ఇందులోనే కొంచెం అల్లం పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇలా చేసుకుంటే బెటర్ అండి. సపరేట్గా మనం ఆనియన్స్ వేయించి సపరేట్గా మనం మసాలాలు వేసి అంత టైం వేస్ట్ కదా. సో సింపుల్గా చేసుకోవాలంటే ఇలా చేసుకుంటే బెటరు. ఇంకా ఆనియన్స్లో కొంచెం అల్లం పేస్ట్ అయితే యాడ్ చేసుకొని ఇది కొంచెం మసాలా పట్టేసట్టు కొంచెం కలుపుకుంటూ ఉండాలి, పచ్చివాసన రాకుండా. చూసాం మనకి మొత్తం కూడా దగ్గర అయిపోయింది. ఇందులో మనం మిర్చి అయితే యాడ్ చేసుకుంటున్నాను. మిర్చి ఎక్కువ తక్కువ అనేదంటే మీ ఆప్షనల్ అండి. కారం మీకు దమ్ బిర్యానీ గరంగా ఉండాలి, వేడివేడిగా, అండ్ అలాగే కారంగా ఉండాలి అనుకుంటే మీరు ఎక్కువ వేసుకోవచ్చు, లేదు అనుకుంటే నార్మల్గా వేసుకోవచ్చు. ఇంకా చికెన్ అయితే వేసేసాను. మొత్తం కూడా మనము ఆనియన్స్ చికెన్కి పట్టేటట్టు కలిపేసుకోండి. సో మనకి చికెన్ బిర్యానీ అంటే లెగ్ పీస్ అయితే కావాలి కదా. సో అందులో అయితే లెగ్ పీస్ అయితే ఒకటి యాడ్ చేసుకున్నాను. దీంట్లో కొంచెం కళ్ళు పైన సాల్ట్ ఏదైనా కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని కొంచెం కలిపేయండి. మనము ఎందులో అయినా కూడా సాల్ట్ వేసుకున్నామంటే తొందరగా అయితే ఉడుకుతుంది అంటారు. కర్రీస్ అయినా కానీ, చికెన్ అయినా కానీ, మటన్ అయినా కానీ సాల్ట్ వేసుకుంటే తొందరగా కర్రీ అనేది ఉడుకుతుంది. దీంట్లో కొంచెం పెరుగు అయితే యాడ్ చేసుకున్నాను. నార్మల్గా అయితే బిర్యానీ చేయాలి అన్నప్పుడు మనం ఇలాగ మొత్తం కూడా కలిపేసుకొని ఫ్రిడ్జ్లో 2-3 అవర్స్ అయితే పెట్టేసుకుంటాం దమ్ బిర్యానీకి. సో అలా అయితే అలా చేసుకోవచ్చు, ఇలా అయితే ఇలా చేసుకోవచ్చు, ఎవరి స్టైల్ వాళ్ళది కదా. సో మనం పెరిగేసాక మొత్తం చూసారా మనకి కుక్ అవుతుంది. ఇంకా సైడ్ నుంచి బియ్యం అయితే కడిగేసుకొని దీన్ని ఇంక మనము పక్కన పెట్టేసుకుందాం కడిగి. సో బిర్యానీలో టమాటా వేస్తారా అంటే నేనైతే వేస్తానండి. సో టమాటా అయితే యాడ్ చేసుకున్నాను, పేస్ట్ పట్టేసి అందులో అయితే వేసేసుకున్నాను. కొంచెం కారం కూడా యాడ్ చేసుకున్నాను. కారం వేసుకుంటే కొంచెం మనకి లుక్ అనేది రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా. సో కారం వేసుకున్నాను. ఇందులోనే కొంచెం ధనియాల పొడి వేసుకున్నాను. ఇంకా మొత్తం కూడా ఒకసారి అయితే మిక్స్ చేసుకోండి. ఇంకా మనం టమాటా అయితే పట్టేసాం కదా, పేస్ట్ అయితే పెట్టేసుకుందాము, పేస్ట్ మిక్స్ చేసుకుందాము. సో మొత్తం కూడా ఒకసారి అయితే కలిపేసుకుందాము. కలిపేసుకొని మూత పెట్టి కొంచెం సేపు మనము ఉడకనిచ్చామంటే మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుంది.
బిర్యానీ స్టైల్గా చేస్తారు కదండి, ఒక్కొక్కరు ఒక్కో వెరైటీ. నేను ఇలా కూడా చేస్తాను, ఒక్కోసారి ఫ్రిడ్జ్లో పెట్టి చేస్తాను. ఏవిలా కావాలంటే అలాగా, హడావిడిగా ఉన్నప్పుడు ఒకలాగా, సింగిల్గా ఉన్నప్పుడు ఒకలాగా, చుట్టాలు వచ్చినప్పుడు ఒకలాగా అయితే మనం వంటలు అయితే చేస్తూ ఉంటాం కదా. సో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని కుక్ అవనివ్వండి. ఇంకా మనకి బియ్యం చూసారా, చక్కగా బియ్యం అయితే మనకి బాయిల్ అయిపోతున్నాయి. సో ఇంకా కర్రీ కూడా బాయిల్ అయిపోతుంది. ఇంకా ఫైనల్గా మనకి కర్రీ చూసారా దగ్గరికి వచ్చింది గ్రేవీ లాగా. ఇంకా మనకి రైస్ అయితే ఉడుకుతుంది కదా, ఉడికిన రైస్ ఒక 70-80%లో మనము మొత్తం కూడా అందులో వేసేసుకుందాము. ఆ కర్రీలోని రైస్ కూడా వేసేసుకుందాము. చాలా వరకు లెమన్ యాడ్ చేస్తారు, గీ యాడ్ చేస్తారు, చాలా చాలా ప్రాసెస్లో వేస్తూ ఉంటారు. ఒక లేయర్ చికెన్ వేస్తారు, ఒక లేయర్ ఆనియన్స్ వేస్తారు. వెరైటీగా అయితే చేస్తారండి బిర్యానీస్ ఎవరి స్టైల్లో వాళ్ళు. సో ఫైనల్గా ఇంకొక లేయర్ అయితే నేను చికెన్ కర్రీ అయితే వేసుకున్నాను. దీంట్లోనే కొంచెం ఇంకొక లేయర్, అంటే 3 లేయర్స్ లాగా మనకి సరిపడేటట్టు చికెన్ అయితే యాడ్ చేసుకున్నాము. రైస్, చికెన్. సో ఇంక మనకి లో ఫ్లేమ్లో అయితే పెట్టేసుకుందామండి. పెట్టేసుకుని దాని మీద వెయిట్ అయినా పెట్టుకొని మనం నార్మల్ స్టవ్ మీద ఒక 10 మినిట్స్ కుక్ చేసి, తర్వాత మనం ప్యాన్ పెట్టేసి ఒక 25 మినిట్స్ 30 మినిట్స్ అయితే ఉంచామంటే చక్కగా దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. చూసారా, మనకి దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా దమ్ బిర్యానీ లుక్ చూడండి, చూస్తుంటే తినేయాలనిపిస్తుంది కదా, అంత లుక్ అయితే కనిపిస్తుంది కదా. సో రాని వాళ్ళు కూడా ఇలా ఈజీగా అయితే చేసేసుకోండి. మనము ఫ్రిడ్జ్లో పెట్టి 3 అవర్స్ నానబెట్టి ఆ ప్రాసెస్ చేసుకోవచ్చు, ఈ ప్రాసెస్ చేసుకోవచ్చు. రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా సింపుల్గా అయితే చేసుకోండి. ఫైనల్గా చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. వీడియో కానీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.